డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఉదయం నుంచి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు సామాన్యునికి ఉన్నత వర్గాలకు సమానమైన హోదా ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన శక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనే రాజ్యాంగం రాయకపోతే ఈరోజు కర్షక కార్మికులకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఎంతోమంది బానిస బతుకులలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ప్రపంచ దేశాల్లోనే ఉన్నతమైన రాజ్యాంగము, అదేవిధంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావిగా ప్రపంచంలోని పలు దేశాల్లో అతి పెద్ద విగ్రహాలను కూడా కట్టడం జరిగింది. ఎంతోమంది నాయకులు వచ్చినప్పటికీ ఏ నాయకుడైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా దింపే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ద్వారానే ఈరోజు దళితులు కానీ పేద వర్గాలు ప్రతి ఒక్కరు కులానికి అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఎక్కడ చూసినా అల్లజడులు ఉన్నాయి. అయితే ఆర్థికంగా కానీ సాంఘికంగా ఈరోజు బలంగా ఉన్నటువంటి భారతదేశానికి అలాంటి వేసేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచమంతా కొనియాడుతుంది. ఆయన చేసినటువంటి విధానంలో ఈరోజు ఇంకా ఉద్యోగాల్లో కానీ ఆర్థిక అసమానతలు వెలుగుచేందుకు ప్రభుత్వాలు ఇంకా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే చెప్పాడో ఆర్థిక స్వేచ్ఛ కోసము, సమానత్వం కోసము ఆయన చెప్పినటువంటి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రభుత్వ పథకాలను ఈ కింది వర్గాలకు అన్నిటికీ అనుకూలంగా తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.